ఎస్ బ్రేకింగ్ చూస్తున్న మీనాక్షి నటరాజన్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. బండారు శ్రీలత పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని చెప్పింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. మీనాక్షి నటరాజన్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. బండారు శ్రీలత పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. మీనాక్షి నటరాజన్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టినట్టుగా మనకి తెలిసింది. బండారు శ్రీలత పిటిషన్ కోర్టు కూడా తిరస్కరించింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని చెప్పింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. బండారు శ్రీలత పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, చెప్పండి, శ్రీలత పిటిషన్ ని కోర్టు తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? గత కొద్ది రోజుల నుంచి కూడా మీనాక్షి నటరాజన్ పై కేసు విషయం కూడా అటు నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. పిటిషన్ వేసిన వారు బండారు శ్రీలత. ఈ బండారు శ్రీలత నాంపల్లి కోర్టులో ఏదైతే పిటిషన్ వేసారో దాన్ని రిటర్న్ పంపించారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది తమ పరిధిలోకి రాదు, ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి వస్తుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి పిటిషన్ వేయాలని చెప్పేసి అటు నాంపల్లి కోర్టు కూడా శ్రీలతకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేశానని చెప్పేసి అటు బండారు శ్రీలత అయితే ఫైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరిగింది, నన్ను కావాలనే పార్టీ నుంచి దూరం పెట్టారు, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పార్టీ కార్యక్రమాలకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆమె పదే పదే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ నిలుస్తున్న నేపథ్యంలో ఆమెపై పిటిషన్ వేసి అటు రాజ్యసభకు వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుపడుతున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆమె పదే పదే అటు కాంగ్రెస్ నాయకులను కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఏం చేశాను, నేను ఎలాంటి సమస్యలు సృష్టించాను అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఇప్పటికే నాంపల్లి కోర్టు ఏదైతే పిటిషన్ రిటర్న్ పంపించిందో అది ప్రజాప్రతినిధుల కోర్టులో వెయ్యాలా, లేకపోతే ఇతర వేరే ఏదైనా వేరే అంశాలపై వేరే దగ్గర ఏమన్నా మాట్లాడేది ఉందా అనేది మాత్రం ఆమె స్పష్టత కూడా ఇంకా ఇవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్ ఉదయ్, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. బండారు శ్రీలత ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఎస్ ఉదయ్, ఇప్పుడు మనం బండారు శ్రీలత మనకి ముందు మాట్లాడిన విధంగా చూసుకున్నట్టయితే తనకి కొందరితో భయం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? బండారు శ్రీలత మొదటి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి పదే పదే చెప్తుంది. ఈ రోజు ఏదైతే కోర్టుకు వస్తున్న నేపథ్యంలో తనను కొంతమంది వెంబడించారు,
కోర్టుకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తనకు ప్రాణహాని ఉంది, కొందరి వల్ల నాకు థ్రెట్ ఉందని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే కోర్టుకు రానియకుండా అనేక అడ్డంకులు కూడా సృష్టించారు. ఈ కేసును తప్పుదో పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నప్పటికీ తాను ఎట్టి పరిస్థితిలో తనకు న్యాయం జరిగే వరకు పోరాడతాను, తనకు ఎవరెవరైతే అన్యాయం చేశారో వారందరినీ బయటికి లాగుతానని చెప్పేసి ఆమె పదే పదే చెప్తున్నా. మరోపక్క కూడా ఇప్పటికే ఆమెను కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె మరో ఆరోపణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయ్, ఇప్పుడు బండారు శ్రీలత అయితే తనకి కొంతమందితో భయం ఉందని చెప్పడం కావచ్చు, నాంపల్లి కోర్టు కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మరి తను నెక్స్ట్ ఏ స్టెప్ వేసే అవకాశం ఉందంటారు? నాంపల్లి కోర్టు మాత్రం ప్రజాప్రతినిధుల కోర్టులోనే చూసుకోవాలని చెప్పేసి అటు చెప్తున్న ఉండబోతుంది. ఆమె ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎక్కడికి వెళ్ళి ఆమె కంప్లైంట్ ఇవ్వబోతుంది అనే అంశాలపై కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మీనాజ్